ఫ్రీ పూర్తిగా ఫ్రీ. చూడండి రుద్ర యొక్క అన్ని అద్భుత సాహసాలను పూర్తిగా ఫ్రీగా కేవలం జియో సినిమాలో. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన స్కూల్ పిల్లలు అందరూ కూడా మంచి పర్ఫార్మ్ ఇచ్చారు. నిజంగా గ్రేట్. అందువల్ల సర్ మెజిస్ట్రీకో మన కోసం మంచి కానుకని బహుమతిగా పంపించారు. చూడండి. ఇప్పుడు నేను మన స్కూల్ బెస్ట్ స్టూడెంట్ని పిలవబోతున్నాను ఈ బ్యాండ్ కి కమాండ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇది కమాండ్ ఇవ్వడం వల్లే స్టార్ట్ అవుతుంది, అలాగే కమాండ్ వల్లే స్టాప్ అవుతుంది. రుద్ర ప్లీజ్ కమ్. నువ్వే కమాండో, ఎందుకంటే ఈ స్కూల్ కి నువ్వు ఒక మంచి స్టూడెంట్. బ్యాండ్ స్టార్ట్. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఇంతకీ ఇదేంటి? పిల్లలందరూ కాస్త దూరంగా వెళ్ళండి. నాకేమనిపిస్తుందంటే ఎవరో మన బ్యాండ్ని దొంగిలించాలనుకుంటున్నారని. రుద్ర రుద్ర ఆగు. వరుణ్, నేను తాడుని రుద్ర వైపు విసురుతాను. నువ్వు ఇంకో పక్క నుంచి గట్టిగా రుద్రని బయటికి లాగు. అంతర్మంతర్ కాళికలంతచ్చు. మనం మ్యాజికల్ బ్యాండ్ని ఎవరు దొంగిలించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. తప్పకుండా దీని గురించి ఎవరికో తెలిసే ఉంటుంది. మన బ్యాండ్ని తీసుకువెళ్ళి సేఫ్ హౌస్లో పెట్టండి. అక్కడ ఎవరూ వెళ్లకుండా ప్రాపర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయండి. ఎస్ మేడం, నేను దీన్ని సెంట్రల్ హాల్లో పెట్టమని చెప్తాను. అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. మేడం, జయసింగ్ చౌహాన్ మీకోసం ఈ పెయింటింగ్ ని పంపారు. వారే స్వయంగా ఈ పెయింటింగ్ ని వేశారు. అలాగా?
నిజంగానా? అవును, మీకు మ్యాజికల్ బ్యాండ్ దొరికిందన్న సంగతి కూడా వారికి తెలుసు. అందుకనే వారి తరపున బహుమతిగా దీన్ని మీకు పంపారు. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. రంగీలా వచ్చారనుకుంటా. రంగీలా, రంగీలా! అరే, మీరు వస్తున్న విషయం నాకెందుకని చెప్పలేదు? తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య చాలా బాగున్నారు. వారు రేపు ఇక్కడికి రాబోతున్నారు. సారీ, తాతయ్య సర్ప్రైజ్ గా చెప్పమన్నారు, కానీ నేను మర్చిపోయి వాగేశాను. రుద్రకి ఈ విషయం తెలియజేయొద్దన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? తెలిస్తే ఆయన చాలా కోపడతారు. సరే సరే, మీరు నాతో చెప్పిన విషయం నేను అతనితో చెప్పనులే. అవును, ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఈ విషయం చెప్పకు. ప్రామిస్, నేను చెప్పను. ఇప్పుడు నా క్లాస్ ఉంది. నా క్లాస్ అయ్యాక మిమ్మల్ని కలుస్తా. మేడం గారు, నాదొక చిన్న విన్నపం. రుద్ర క్లాస్ పూర్తయ్యే వరకు నేను అలా స్కూల్ అంతా తిరిగి వస్తాను. ఓకే ఓకే, వెళ్ళండి. స్కూల్ మొత్తం చూసి వెళ్ళండి. పెయింటింగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అన్నట్టు ఎలాగో తాతయ్య కూడా వచ్చేస్తున్నారు. థ్యాంక్స్ ఏదో వారికే చెప్పండి. నా నుంచి ఎన్ని రోజులు తప్పించుకోగలవు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆడిటోరియం గురించి ఏదో సత్తు వస్తుంది. రండి, పద వెళ్తాం. ఇప్పటికే భయంకరంగా కొట్టేశారు. ఇక చాలా ఆపండి. ఎవరు? అరే, ఇప్పుడు అలారం కొడుతుందేంటి? స్టాప్. అరే, మీ బ్యాండ్ చాలా భయంకరంగా ఉంది. నన్ను బాగా ఎరగదీసింది. నేను స్కూల్ అంతా తిరిగి చూసి వచ్చాక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బ్యాండ్ కనిపించింది. ఒకసారి వాయిద్దాం అనుకునేలోగా ఇది నన్ను టపటపా వాయించేసింది. ఎందుకంటే మేము అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ ని ఏర్పాటు చేశాం. ఇది ఓన్లీ టీచర్స్ ఇంకా పిల్లలు మాత్రమే దీన్ని తెరవగలరు. బయట వాళ్ళు ఇక్కడ ఏది ముట్టుకున్నా సరే ఇది అలారం కొట్టడం ప్రారంభిస్తుంది. మంచి పని అయింది మీరు వచ్చేసారు, లేదంటే నా పని అయిపోయిండేది. అరే, రంగీలా ఇంకా మీట్ అవడానికి రాలేదే. క్లాస్ అయ్యాక నేను నిన్ను మీట్ అవుతానని నాతో చెప్పారు. స్కూల్లోనే ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు. రండి, మనం వెళ్ళి వెతుకుదాం. అరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు నన్ను ఇరికించి స్కూల్ నుంచి పంపించేలా ఉన్నారు. మీకు తెలుసు కదా, ఎంపీ టీవీ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. తర్వాత కెమెరాలో ఫుటేజ్ షూట్ చేస్తున్నాం. నువ్వు దేనికి దిగులు పడకు. వాటిని నేను నాశనం చేశాను. అందుకని దేనికి దిగులు పడకు. అందుకని ఇక్కడ జరిగేవేవి కూడా రికార్డ్ చేయడం కుదరదు. ఒకవేళ నేను ఇది కూడా చేయలేకపోతే ఆ తర్వాత నేను మెజిషియన్ గా ఉండడంలో ప్రయోజనం లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదిగో ఈ బ్యాండ్ ఉంది కదా, నువ్వు ముట్టుకుంటేనే ఇది సైలెంట్ గా ఉంటుంది. ఇదిగో, నువ్వు వెంటనే ఈ కవర్ ని దాని మీద వేసి ఉంచు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. పనెంత సులభంగా అయిందో చూసావా? సరే సరే, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. కానీ మీరెలా వెళ్తారు? అన్ని చోట్ల సెక్యూరిటీ ఉన్నారు, బయట కాపలా కూడా ఉన్నారు. అరే, నేను ఈ పెయింటింగ్ ని ఎందుకు తీసుకొచ్చాను?
ఇక్కడి నుంచి నేను తిన్నగా మేడం రూమ్ కి వెళతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని తీసి నేను ఆ పెయింటింగ్ రూమ్ లో వేసేస్తాను. పని చాలా తేలిగ్గా పూర్తవుతుంది. అర్థమైందా? ఆ తర్వాత ఈ మూట అక్కడున్న విషయం అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఒక తాత ఇక్కడికి వస్తున్నారన్న అబద్ధాన్ని ఇంతకు ముందే చెప్పుంచాను. ఎందుకని? ఇందులో జరిగే మంచి ఇదే. రేపటి వరకు రుద్ర వాళ్ళ తాతగారికి అసలు ఫోన్ చెయ్యడు. ఎందుకంటే నేను రుద్రకేం చెప్పానంటే వాళ్ళ తాతగారు ఇక్కడికి సర్ప్రైజ్ విజిట్ చేయబోతున్నారన్నాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు వాళ్ళ తాతగారి వేషంలో రాబోయేది నేనే. వేరే ఒక పెయింటింగ్ ని తీసుకుని ఆ తర్వాత నేను ఏం చెప్తానంటే మీరు అడిగిన పెయింటింగ్స్ అన్ని కూడా ఇవేనని చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా నా పెయింటింగ్స్ అని చెప్పబోతున్నాను. తర్వాత అసలైన పెయింటింగ్స్ అన్నిటిని తీసుకుని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఎలా ఉంది నా ప్లాన్? మీరు తెలివిగలవారే. ఖచ్చితంగా మీ ప్లాన్ ఈసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటాను. తప్పకుండా. ఇక్కడి నుంచి ఈ బ్యాండ్ నా ఇంట్లోనే ప్లే అవుతుంది. ఆ తర్వాత ఇది అసలు ఇంకెక్కడా కూడా ఉండదు. బాయ్ బాయ్. రాజులందరికీ రాజుని నేనే, ఆ తర్వాత నన్ను ఓడించే వాళ్ళు లేరే. రంగీలా, మీరు ఎందుకని పారిపోతున్నారు? త్వరగా రండి. రంగీలా ఎందుకని పరిగెడుతున్నారో తెలియడం లేదు. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదో విషయం దాగుంది. హే, ఇలా చూడు. త్వరగా నువ్వు బయటికి రా. హే, ఏం చేస్తున్నావు? త్వరగా బయటికి రా. ఏమైంది? లేదు, త్వరగా తీసుకుని లోపలికి వెళ్ళు. రుద్ర నన్ను ఫాలో అవుతున్నాడు. రుద్రానా? జోహా వల్ల కుదరదు. జోహా వల్ల కుదరదు. బయటికి రా, రమ్మంటున్నాను కదా. రుద్ర నన్ను చెత్త కొడతాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నేను కాక్రోచ్ గా మార్చేయనా? వెళ్తా వెళ్తా. ఊరుకోడా. అకీరా జకీరా, ఎంపీటీఎస్ అటాక్. అరే, ఏంటి ఇక్కడ శబ్దం వస్తోంది? అరే, ఇదేంటి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. అరే, మా ఈగలు మమ్మల్నే కరిచేస్తున్నాయేంటి? ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఎవరు లేరేంటి? నేను రేపు ఇక్కడికి రావడానికి నాకు టైం లేదు. ఇప్పుడే దీన్ని తీసుకెళ్ళాలి. ఏం జరిగినా సరే.
రంగీలా ఎందుకండి పరిగెడుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అకీరా జకీరా కటాయి అటాక్! Yes! రంగీలా చాలు, ఇప్పటికే ఎక్కువైంది. చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? లేదంటే బాగోదు చెప్తున్నాను. అరే, చెడు చేస్తే చెడే జరుగుతుంది. లేదు లేదు లేదు. షాకాన్, మంచి చేస్తే మంచి జరుగుతుంది. డైలాగ్ ని సరిగా చెప్పండి, లేదంటే మీ పైన అనుమానం వస్తుంది. నువ్వు నోర్మోయ్. ముందు మీరు నిజం చెప్పండి, ఇదంతా ఏంటి? నువ్వు మాటలతో చెప్తే వినవు. అరే షాకాల్, మీరేం చేస్తున్నారు? మేం మీ వెనకాలన్నాం. మీరు ఇలా వెనకాల పడ్డారంటే మాకు దెబ్బ తగులుతుంది. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. వెళ్ళు. నేను ముందే సందేహపడ్డాను మీరు రంగీలా కాదని. ఎందుకంటే మీరు ఒక్కసారి కూడా ఇలా అనలేదు, మంచి చేస్తే మంచి జరుగుతుందని. మీరు రంగీలాలా మారగలిగారు, కానీ అతని అలవాట్లు కూడా నేర్చుకుని ఉంటే బాగుండేది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి అందరూ భయపడాలి. నా పేరు షాకాన్. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నేనిప్పుడు బయలుదేరుతున్నాను. టాటా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. ఇబాయిస్కా జిబాయిస్కా మూండ్రేంగా పియరో. నేను తప్పించుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు. నా మాట విను. దయచేసి విను. రుద్రా, నన్ను కాపాడు. నన్ను దయచేసి లోపలికి వెళ్ళనివ్వకు. ఇక నుంచి నేను ఎప్పుడు నీ దారికి అడ్డు రాను. కాపాడు.
నుంచి నేను బయలుదేరతా. ఓలా రే ఓలా, నేనే సఫోలా. నేనిక సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. నువ్వు ఎంతో విలువైన మన స్కూల్ ప్రాపర్టీనే కాపాడా. థ్యాంక్ యూ.